హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంతు అండి. సంతోష్ వరల్డ్. మేము ఏంటంటే రీసెంట్‌గా ఏబిఎస్ బార్బిక్యూ అండి. మన విజయవాడలోని ఉంది. సో, దానికి ఊరికే పిల్లలు స్కూల్స్ అవి ఓపెన్ అయిపోతున్నాయి కదా! అలా సరదాగా టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. అన్లిమిటెడ్ మాకు అరౌండ్ ఎంత పడిందంటే 900 అట్లా పడిందండి. 909 అంత పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే ఆ అంబియన్స్ అదంతా బాగుందండి. అందుకని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీశాను. ఈ వీడియో మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా బార్బిక్యూకి వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది ఏంటి అంబియన్స్ ఆ ఫుడ్ అంతా ఎలా ఉండేది. ఫుడ్ అయితే క్వాలిటీ అయితే బాగుందండి. అంత స్పైసీగా లేదు. అలాగని అసలు ఏమీ లేకుండా కూడా అట్లా ఏమీ లేదు. బాగుంది ఫుడ్ అది ఫుడ్ అంబియన్స్ వాళ్ళు సర్వ్ చేసే విధానం అన్నీ బాగున్నాయండి. ఫస్ట్ కబాబ్స్ అని మన ముందే చేస్తా ఉంటే కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా అలాగా. సలాడ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అందుకే ప్రతిదీ కూడా వీడియో తీయడానికి ట్రై చేశాను నేను. మాక్సిమం మీకు అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఆ విధంగానే చేశాను. సో ఒకసారి మీరు చూడండి అంతా మీకు నచ్చుతుందని చేశాను. వెజిటేబుల్ అండ్ నాన్ వెజ్ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది తినొచ్చు. వెజ్ అయితే వెజ్ దమ్ బిర్యానీ బాగుంది. అలాగే మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అన్ని కూడా స్పైసెస్. ఇంకొకటి ఏంటంటే చేపల పులుసు ఉందండి. అది వితౌట్ ముళ్ళు లేకుండా చేపల పులుసు. దాంతో డిజర్ట్ గురించి అయితే చెప్పనవసరం. డిజర్ట్స్ ఇంకా పిల్లలు ముందే సరదాగా తింటా ఉంటారు కదా బయట కానీ ఇక్కడ కొంచెం బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి. కస్టర్డ్ మిల్క్ ఉంది, కేక్ ఉంది, ఇంకా చాక్లెట్ కేక్ ఉంది. ఇంకోటి బటర్ స్కాచ్ టైప్ లో ఏదో కేక్ ఉందండి అది ఉంది. వాటర్ మిల్ అయితే షేప్ కట్ చేసి మంచిగా ఉన్నాయి. అలా కేక్ పీసెస్ నట్స్, ఫ్రూట్స్ సలాడ్, ఇంకా మిక్స్డ్ ఫ్రూట్స్, ఇంకా చాలా అండి. ఇంకా మనకి ఐస్ క్రీమ్ అయితే మనకి నచ్చిన ఫ్లేవర్ నచ్చినట్టు చేయించుకున్నది తీసుకోవచ్చు. రోల్స్ లాగా అది ఇంకా గులాబ్ జామ్, దాని పక్కనే క్యారెట్ బ్రెడ్ హల్వా, ఇంకా ఇది క్యారెట్ తో చేసిందంట అది. ఈ జిలేబీ, జాంగరీ, ఇంక మాక్టైల్స్ అయితే మనకి నచ్చిన ఫ్లేవర్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది, సండేస్ అయితే మాక్టైల్స్ అండ్ పిజ్జాస్ అవి లేవండి. పిజ్జాస్ అయితే లేవు, మాక్టైల్స్ కూడా లేవు. సండేస్ అయితే ఫ్రీ లేదు. రిమైనింగ్ డేస్ అయితే ఫ్రీగానే ఉన్నాయి అవైలబిలిటీగా. సో మీరు రిమైనింగ్ డేస్ ట్రై చేయండి. మేము ఏంటంటే సండేస్ ట్రై చేసాం అందుకు. మనకి ఫ్రైడ్ రైస్ అవి తినాలనిపించింది అనుకోండి, మాకు నచ్చినట్టు స్పైసీ కావాలి స్పైసీ, లేదు నార్మల్ కావాలి నార్మల్, మన దగ్గర నుండి చేయించుకొని తినవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. ఆ ఇది ఒక వెరైటీగా పెట్టారండి, బాగుంది. పాస్తా కూడా ట్రై చేసాం, బాగుంది. మటన్ బిర్యానీ, ఇంకొకటి ఏదో రైస్, అది కూడా బాగుందండి. వేడి వేడిగా అట్లా వస్తా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మన చెప్పనవసరం లేదు, పానీపూరి ఫ్లేవర్స్ అయితే, పానీపూరి లవర్స్ కి అయితే ఇంక చెప్పనవసరం. పానీపూరి అదంతా హైజీన్ గా ఉంది. పానీపూరి అయితే మాత్రం హైజీన్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి మేము కూడా ట్రై చేసాం. ఇంకా అన్ని ట్రై చేసాం, పానీపూరి కూడా ట్రై చేసాం. ఇంకా డిజర్ట్స్ పిల్లలు అయితే వెరైటీగా ట్రై చేస్తున్నారు, ఏంటమ్మా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. చూడండి ఆ వాటర్ మిలన్ మీద అంటే చాకో నట్స్, వెనిలా నట్స్ ఇవన్నీ వేసుకొని ట్రై చేశారు. ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. ఏంటమ్మా ట్రై చేసామని చెప్పేసి అంటే మా అబ్బాయి ఆలోచించాడు, థింక్ చేశాడంట. ఇంకా పిల్లల్ని సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అలాగా. ఇంకా 10 years బిలో అయితే హాఫ్ అంటండి అమౌంట్, హాఫ్ 600 500 అట్లా. లేదు ఎల్డర్ అయితే నార్మల్ గా 1900. ఆ ఉన్న డేస్ బట్టి మండే అయితే ఒక కాస్ట్ ఉండిద్ది, థర్స్డే అయితే ఒక కాస్ట్, అట్లా మాట ఒక్కొక్క డేకి ఒక్కొక్క అమౌంట్ అది. సో అది మీరు కనుక్కొని అయినా సరే వెళ్ళొచ్చు. ఏబిఎస్ బార్బిక్యూ అని చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళది డీటెయిల్స్ వస్తాయి. సో అట్లా ట్రై చేసుకొని వెళ్ళండి. మేము ఆల్రెడీ స్లాట్ అనేది బుక్ చేసుకుని వెళ్ళాము. పిల్లలతో అనేది వెళ్తున్నాం కదా ఎట్లా ఉంది. మాదైతే మాత్రం ఆఫ్టర్నూన్ టైమింగ్స్. ఇంకా పిల్లలు ట్రై చేసిన మనం కూడా ట్రై చేయాలి కదా అని చేసి ఒక లుక్ అటువే వేసానండి. కేక్స్ ఫస్ట్ ట్రై చేశాను, కేక్స్ అండ్ రస్మలై. రస్మలై కూడా బాగుందండి. ఫ్రూట్ సలాడ్, రస్మలై, వాటర్ మిలన్, ఇంకా డిజర్ట్స్ అవి కూడా. ఇంకా కేక్స్ లోనే ఒక 2 3 టైప్స్ ఉన్నాయి. ఇంకోటి పుడింగ్, ఆరెంజ్ పుడింగ్ అంట, అది కూడా బాగుందని చెప్పేసి ట్రై చేసాం. పిల్లలతో పాటు మనం కూడా వచ్చాం కాబట్టి డిజర్ట్స్ అన్ని కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అన్ని కూడా పిల్లలతో పాటు అక్కడ బర్త్డే సెలబ్రేట్ కూడా చేస్తున్నారండి. మమ్మల్ని చాలా అయ్యాయి. ఆ రోజు మనల్ని వచ్చి అడుగుతారు, ఏంటి ఏమైనా స్పెషలా అండి అని చెప్పేసి అడుగుతారు. సో మనకి ఏదైనా స్పెషల్ అంటే వచ్చి బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేశారు. అక్కడ ఒక అంకుల్ ది బర్త్డే సెలబ్రేషన్. సో చాలా నేను ఒకటి మాత్రం క్లిక్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పేసి ఊరికి అట్లా మీకు చూపిద్దామని చెప్పేసి క్లిక్ చేశాను. వాళ్ళు ఏజ్ ని బట్టి ఇప్పుడు నార్త్ ఇండియన్ అయితే నార్త్ ఇండియన్ సాంగ్ పెట్టి, ఇండియన్ అయితే ఇండియన్ సాంగ్ పెట్టి అట్లా డిఫరెంట్ గా పెట్టారు అనమాట. సాంగ్స్ అవి కూడా పెద్ద ఆయన కదా సాంగ్ అది, ఆ పిల్లలతో అది బాగుంది. మా పిల్లలు కూడా బాగా చూస్తూ త్రిల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మీకు వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలతోనే సరదాగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. బయట ఎండలు కదా ఇలా ఎండ తగలకుండా ఉంటే సేఫ్ గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము అదే ట్రై చేసాం.
మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.